బ్యాక్ టు న్యూస్. తెలంగాణలో మూడో విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. మూడో విడతలో 80.78% పోలింగ్ నమోదైంది. 1 గంట వరకు క్యూలో ఉన్న వారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. మూడో విడతలో 3,752 సర్పంచ్ స్థానాలకు 12,652 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 28,410 వార్డులకు 75,725 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పోలింగ్ సందర్భంగా పలు చోట్ల చెదురుముదురు ఘటనలు జరిగాయి. ఇక తెలంగాణలో మూడో విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ అయితే స్టార్ట్ అయింది. ప్రజెంట్ కొత్తగూడెం నుంచి మా ప్రతినిధి నవీన్ మరింత సమాచారం అందిస్తారు. నవీన్, కౌంటింగ్ అయితే స్టార్ట్ అయింది. సో ప్రజెంట్ అక్కడ ఏ విధంగా ఉంది సిచ్యుయేషన్? రైట్ షాల్ని గ్రామ పంచాయతీ ఎన్నికల మూడో విడతకు సంబంధించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగినటువంటి 145 పంచాయతీలు 1,071 గ్రామ పంచాయతీలకు సంబంధించి ఎన్నిక అంటే ఇలా ఓటింగ్ అయితే 1 గంటతోటి అయితే పూర్తయినట్లుగా కూడా చూడవచ్చు. అయితే మొత్తం జిల్లా వ్యాప్తంగా 80.64% అయితే ఈ ఓటింగ్ శాతం నమోదైంది. అయితే దీంట్లో లక్ష్మీదేవిపల్లి 82.28%, సియాతనగర్ 85.75%, రేకులపల్లి 84.16%, ఇల్లందు 77.98%, ఆళ్లపల్లి 66%, గూండాల 85%, జులూరుపాడు 77%. అంటే మొత్తంగా మనం చూసుకుంటే ఏదైతే రెండో విడత కంటే తక్కువ శాతం అయితే ఓటింగ్ ఈ భద్రాద్రి జిల్లాలో పోల్ అయినట్లుగా మనం చూడొచ్చు. అయితే ఈ యొక్క అంటే ఏదైతే పోల్ అయిందో దానికి సంబంధించినటువంటి కౌంటింగ్ ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైనట్లుగా కూడా చూడొచ్చు. అయితే ఏదైతే 1 గంట వరకు లైన్ లో ఉన్నటువంటి వారందరికీ కూడా ఓటు హక్కు కల్పిస్తామని అధికారులు చెప్పారు. అదే విధంగా లైన్ లో ఉన్న వారందరికీ కూడా ఓటు హక్కు కల్పించిన అనంతరం ఎవరైతే వచ్చారో వారందరినీ కూడా అంటే ఓటు హక్కు అంటే ఓటు వేసేందుకు అంటే అధికారులు అయితే వీలు కల్పించలేదని కూడా చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించి ఏదైతే జిల్లా వ్యాప్తంగా జరిగినటువంటి ఈ యొక్క ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు కౌంటింగ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభం కావడంతో ఇటు అభ్యర్థులలో అయితే ఒక అంటే ఉత్సాహం కనిపిస్తున్న పరిస్థితి కూడా ఉంది. దీనికి సంబంధించి ఇటు పోలింగ్ కేంద్రాల వద్ద ఈ యొక్క అభ్యర్థులు కావచ్చు అంటే వార్డు సంబంధించిన సర్పంచ్ కి సంబంధించిన వాళ్ళు అందరూ కూడా అంటే ఆతృతగా రిజల్ట్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఇప్పుడు మనం ఏదైతే జిల్లా వ్యాప్తంగా అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి కొత్తగూడ నియోజకవర్గం అదే విధంగా ఇల్లందు నియోజకవర్గాలకు సంబంధించి ట్రెండ్స్ చూస్తే మాత్రం ఖచ్చితంగా ఏదైతే గతం అంటే రెండో విడత ఒకటో విడతకు సంబంధించి ఇటు కొత్తగూడ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా సిపిఐ హవా కనిపించిన పరిస్థితి కూడా ఉంది. అదే విధంగా మూడో విడతలో కూడా జరిగినటువంటి అంటే కొత్తగూడ నియోజకవర్గానికి సంబంధించి జరిగినటువంటి 3 మండలాల్లో కూడా సిపిఐ హవానే మళ్ళా కొనసాగిస్తుందని వారి పార్టీ కార్యకర్తలు అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇటు కాంగ్రెస్ కూడా పోటాపోటీగా అన్ని వార్డులు కావచ్చు సర్పంచులు కావచ్చు గెలుస్తూ వచ్చింది. అయితే కొత్తగూడ నియోజకవర్గానికి వచ్చేసరికి ఇక్కడ స్థానిక శాసనసభ్యులుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి పునర్నేని సాంబశివరావు ఉండడం వారి కార్యకర్తలు కావచ్చు వారు ఉత్సాహంగా ఎన్నికల్లో పనిచేయడంతో ఇప్పుడు జరగబోయేటటువంటి మూడో విడతలో కూడా సిపిఐ హవా స్పష్టంగా కనిపిస్తుంది. వారందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇక ఇల్లందు నియోజకవర్గానికి సంబంధించి ఖచ్చితంగా అది కాంగ్రెస్ హస్తగతం అయ్యే అవకాశం ఉంది. అక్కడ సంబంధించి ఏదైతే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కావచ్చు వారు ఖచ్చితంగా ఇల్లందు నియోజకవర్గంలో జరిగినటువంటి అన్ని మండలాల్లో కూడా మొదటి స్థానం ఇల్లందుకే ఉంటుందని, ఎందుకంటే బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ముఖం చాటేయడంతో ఇటు అంటే కొత్తగూడ నియోజకవర్గం కావచ్చు ఇల్లందులో ఏదైతే ఎన్నికలకు ముందు అంటే వారి హవా చూపించినటువంటి బీఆర్ఎస్ నాయకులందరూ కూడా ఇప్పుడైతే ముఖం చాటేసిన పరిస్థితి ఉంది. ఏదైతే ఇప్పుడు అంటే ఎంపీ కావచ్చు లేకపోతే మాజీ మంత్రులు కావచ్చు లేకపోతే శాసనసభ్యులు ఎవరు కూడా పోటీలో నిల్చున్నటువంటి బీఆర్ఎస్ అభ్యర్థులు ఎవరిని కూడా పట్టించుకున్న దాఖలాలు కూడా లేవు. దీంతో వారందరూ కూడా వెనకడుగులోనే ఉన్నట్లుగా కూడా మనకు సమాచారం అందుతున్న పరిస్థితి కూడా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఏదైతే ఇప్పుడు జరిగినటువంటి మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మరికొద్ది సేపట్లో అయితే ఫలితాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ముందుగా బ్యాలెట్ పేపర్లతోటి ఈ యొక్క అంటే వీరి యొక్క కౌంటింగ్ ప్రారంభం అవుతుందని చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఒక చిన్న సమస్య కూడా వచ్చినట్లుగా కూడా చూడొచ్చు. బ్యాలెట్ పేపర్ల పరంగా ఇటు ప్రభుత్వ ఉద్యోగులు కొంత అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. కొన్ని వార్డులకు సంబంధించి ఏదైతే అంటే బ్యాలెట్ పేపర్లను కొంతమంది అక్కడ ఉన్నటువంటి ఆర్ఓలు కావచ్చు లేదా కౌంటింగ్ ఆఫీసర్లు అక్కడ అభ్యర్థులకు అంటే ఎవరికి ఓటు వేశారో అది చూపెడుతున్నారు అంటూ కూడా కొంతమంది అంటే ప్రభుత్వ ఉద్యోగులు వారు వారి నిరసన అంటే వారు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. ఏదైతే ఇప్పుడు ఎందుకంటే సాధారణ ఎన్నికలకు సంబంధించి ఒక బ్యాలెట్ పేపర్లు కౌంటింగ్ అనేది ఎవరికి చూపించారు అది చూపించడానికి కూడా వీలు లేదు. కానీ ఏదైతే ఇప్పుడు ఈ యొక్క ఎన్నికలకు సంబంధించి ఈ విధంగా బ్యాలెట్ పేపర్లు ఎందుకంటే వార్డుకు వచ్చి ఒకరిద్దరు మాత్రమే గవర్నమెంట్ ఉద్యోగులు ఉంటారు. వారు ఒకవేళ ఎవరికి వేశారని చూపెడితే ఇటు ఇద్దరు పరంగా కూడా మేము అంటే ఇబ్బందులు తలెత్తాల్సిన పరిస్థితి వస్తుందని వీరు భయపడుతున్న పరిస్థితి కూడా ఉంది. అయితే దీనికి ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్లే పరిస్థితి కూడా ఉంది. అయితే జిల్లా కలెక్టర్ దీనిపై ఇప్పుడు అంటే అధికారులకు ఏమైనా దిశానిర్దేశం చేశారా లేదా అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ నవీన్.